క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే హరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం ఈ 6 షడ్వర్గాలలో ఇది ఒకటి క్రోధి. క్రోధి అంటే కోపం, మనిషి కోపం ఎక్కువ. ఈ సంవత్సరం పేరు క్రోధి. అంతకుముందు శోభకృతు, అంతకుముందు 2021లో శుభకృతు. శుభాన్ని శోభాయమానంగా చేసేటువంటిది శుభకృతు. ఈ శోభము ఈ రెండింటికి కూడా చేసేటువంటిది క్రోధి. క్రోధి అంటే కోపం ఎక్కువ. పొద్దున మనం ఉక్కాయ పచ్చడి చేసుకున్నాం. అందులో ఏమేమి కలిసాయి? షడ్రుచులు: చింతపండు, బెల్లము, తీపి, పులుపు, ఒగరు, కారము, ఇంకా రకరకాలు 6 షడ్రుచులు కలిసినాయి. అందులో ఇది కూడా ఉంది. కాస్త లవణం కూడా వేసుకుంటారు కొంతమంది. ఎందుకంటే చింతపండు పులుపు విరుగుట కోసం లవణం అంటే సైంధవ లవణం అని సముద్రంలో ఉండేటువంటి ఉప్పు గడ్డలు కూడా ఈ యొక్క ఉగాది పచ్చడిలో వేసుకుంటారు. అందులో ఉన్నటువంటిదే కోపం. కాస్త ఉప్పు కారం ఎక్కువ తిన్నట్టుంటే ఈ కోపాలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు తెచ్చుకోబడటము, 5-10 నిమిషాలు కొంచెం సమయం లేట్ అయినా కానీ శాంతి, సహనము కూడా నశించిపోతుంటాయి. అందు గురించి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి నవగ్రహాలలో 3వ వాడు అంగారకుడు. అంగారకుడు అధిపతి. మనం చూడండి, ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కూడా దానికి పాల్గొంటానని చెప్పి పాల్గొంటుంటారు, డబ్బులు పెడుతుంటారు, సీట్లు కొంటారు, ఎమ్మెల్యేలు కొంటారు, ఎమ్మెల్యేలు కొంటారు, ఎంపీలు కొంటారు. కానీ దేవతలు మాత్రం ఎవరి కొనరు. ఇవాళ మంగళవారానికి ఎవడో ఆయనే వస్తాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, కేసీఆర్ గౌరవ అయిపోయిండు, రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇక వచ్చే ఎన్నికల్లో, ఆంధ్ర ఎన్నికలలో ఇటు జగన్ వస్తాడా, అటు చంద్రబాబు నాయుడు వస్తాడా? వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి గెలిచేటువంటి మహాత్ములు వాడు. వీళ్ళంతా కాదు, ఒకటే నిర్ణయం వీళ్ళకు. ఇవాళ పుట్టినరోజు ఉన్నదనుకోండి, మీరు అదే ఖాయం చేసుకుంటారు. మీ పెళ్లి రోజు ఉన్నదనుకోండి, అదే ఖాయం చేసుకుంటారు. అయ్యో శ్రీరామం రేపు ఉంది, రేపే చేసుకుంటా పెళ్ళి అనుకోరు. డేట్ ముఖ్యం అక్కడ, అది డేట్ ఫిక్స్ అయిపోతుంది. అలాగే వీళ్ళకు కూడా ఈ నవగ్రహాలకు ఉగాది పండుగ ఏ వారమైతే మొదలవుతుందో ఆ వారానికి ఇవాళ మంగళవారం కనుక ఆ నవగ్రహాలలో 3వ వాడు అంగారకుడు కనుక ఆ కుజుడే ఈ సంవత్సరానికి రాజు. ఇక తర్వాత ఉపనాయకులు ఉంటారు. ఈ రాజ్యాల పరిపాలన చేసేటువంటి రేవంత్ రెడ్డి ఒక్కడైతే ఒక్కటి అవుతుందా? పలానికి కూకట్పల్లికి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్యే ఎలాగైతే నిర్ణయిస్తారో అలాగే ఈ 9 మందిలో శని నీరసాధిపతి, బుధుడు అజ్ఞాధిపతి అన్నట్టు 9 మంది నవనాయకులలో మనకు 7 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు. రాజు అంగారకుడు. అంగారకుడు ఎవడు? ఆయన భూమిపుత్రుడు, భూమికి జన్మించినటువంటి వాడు. మరి భూమికి ఎలా జన్మించాడు? అయోని సంభూతుడా? సీతామ్మవారు అయోని సంభూతుడా? జనకునికి నాగేటి సారుణ సీతామ్మవారు దొరికింది. అలాగే విద్యుచిత్తుల వారికి గోదామ్మవారు తులసి వనములో అక్కడ పాతులు తీస్తుండగా తులసి మొక్కలో అడుగున కమలములో గోదాంబం లభించింది. మరి ఈయనెవరు? అంగారకుడు. ఈయన భూమి యొక్క పుత్రుడు. ఎలాగైంది ఇది? పరమేశ్వరుని యొక్క కంటిలో
ఒకసారి ఏదో నలుచుపడ్డదో మొత్తానికైతే ఒకసారి కన్ను ఇలా నలిచేశాడు. ఆ గండి నుండి ఒక నీటి బిందువు భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడడం వలన భూమి స్వీకరించింది భూదేవి. భూమి పుట్టినటువంటి వాడు అంగారకుడు. పరమాత్ముని యొక్క దేహం నుంచి ఏ మలినమైనా, ఏ నీటి పొట్టైనా, ఏ రక్తం చుక్కైనా కింద పడితే ఒక ప్రాణి కావలసింది. అందు గురించి ఈ యొక్క అంగారకుడు భూమిపుత్రుడు కాబట్టి ఈ సంవత్సరమంతా కూడా ఈయననే రాజ్య పరిపాలన చేస్తాడు. మన రేవంత్ రెడ్డి గారు కదా ఎలాగైతే ఈ తెలుగు రాష్ట్రాలు ఎలాగైతే పరిపాలన చేస్తాడో అలాగే 14 భువన భాండములకు ఆయన్నే రాజు. ఇదంతా కూడా మొదలే నిర్ణయం అయి ఉంటుంది. వచ్చే సంవత్సరం బుధవారమే కావచ్చు ఉగాది పండుగ, గురువారమే కావచ్చు, బుధవారం అయితే బుధుడు, గురువారం అయితే బృహస్పతి, శుక్రవారం అయితే శుక్రుడు, శనివారం అయితే శనీశ్వరుడు, ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే చంద్రుడు. ఇలాగా వాళ్ళ పరిపాలనలు వాళ్ళు చేస్తుంటారు. కనుక పరమాత్ముడు యొక్క దేహం నుంచి పుట్టినటువంటి వాడు, నీటి చుక్కలో పుట్టినటువంటి వాడు కనుక ఈయన భూమిపుత్రుడు అయ్యాడు. అంగారకుడికి ఎరుపు రంగు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ నవగ్రహాలన్నీ కూడా సూర్యునికి 360 డిగ్రీల దూరంలో ఉంటారు వీళ్ళందరూ. పాపము అంగారకుడు 80 డిగ్రీల దగ్గరనే ఉంటాడు. 360 మైనస్ 80 డిగ్రీల దగ్గరనే ఉంటాడు కనుక సూర్యుడి యొక్క ప్రభావం అంతా కూడా ఆయన మీద పడి గర్వగా అయిపోయేట. అందుకే సూర్యుడిదేమో రక్తవర్ణం, అంగారకుడిదేమో అతిరక్తవర్ణం, ఇంకా రెండులో రెండు, ఎరుపులో ఎరుపు, రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తనాళ్యం, రక్తపతాకాది శోభితం, దీర్ఘ సమారూఢం మేరు ప్రదక్షిణీకుర్వాణం. అదంతి భారతపాయస గోత్రం. మేషవాహనం, మేషం అంటే మేక, మేకవాహనం. అవంతి దేశాధిపతి ఆయన. అవంతి దేశానికి ఆయన అధిపతి కాబట్టి ఆయన ధాన్యము కందులు, ఆయన వస్త్రము పరిపూర్ణంగా ఎరుపు, ఆయన ఆభరణము పగడం. ఇవి ఆయనకంటే చాలా ఇష్టం కనుక ఆయనకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అవే ఈ సంవత్సరంలో పంటలు అతిగా పండుతాయి. మీకు ఏదైతే ఆహార పదార్థం తినేటువంటి అలవాటు మీకు ఉందో వాళ్ళకి అదే అలవాటు, అదే ఎక్కువ స్వీకరిస్తుంటారు వాళ్ళు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, దాన్ని అతిగా దాన్ని స్వీకరిస్తుంటారు. కనుక ఎర్ర భూములలో మంచి పంటలు పండుతాయి. అది జొన్న కావచ్చు, పత్తి కావచ్చు, కందులు కావచ్చు, ఎరుపు ధాన్యం అనేటువంటిది విపరీతంగా పంటలు పండుతాయి. కనుక ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం అనేటువంటిది తెలుసుకుందాం. రాజు కుజుడు, సస్యాధిపతి కుజుడు, మేఘాధిపతి శని, పశునాయకుడు యముడు, మంత్రి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, సేనాధిపతి శని, అర్ఘ్యాధిపతి శని, నీరసాధిపతి కుజుడు. ఈ 9 మధ్య గ్రహాలలో 7 మంది పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు. కనుక ఎంత ధర్మబద్ధకంగా పరిపాలన చేసినా కూడా ఏదో రకంగా రాజకీయ రంగాలలో వీళ్ళు 7 పాపగ్రహాలు చెడగొడుతూనే ఉంటారు. వారి లక్షణమే అది. ఒక మంచి పని చేసేటప్పుడు ఇంకోటి ఎవడో ఉంటాడు తగులుకుంటారు, అయ్యా ఇది మీరు చేసే పని మంచిది కాదు, ఉగాది నాడు ఎందుకు చేయాలిగా చెప్పి ఎంతో మంది మనల్ని
మనకు అడ్డొస్తుంటారు కనుక 7 పాపగ్రహాలు ఇందులో సంవత్సరంలో ఉన్నారు. ఆ తదుపరి మేషరాశి. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు, 4 గ్రహణాలు ఉన్నాయి. ఈ 4 గ్రహణాలు మనకు వర్తించవు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పసిఫిక్ సముద్రం, అట్లాంటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇటువంటి దేశాలలో ఈ గ్రహణాలు కనబడతాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఇవి అసంపూర్ణంగానే ఉండేటువంటి గ్రహణాలు 2, సంపూర్ణ గ్రహణాలు 2. ఇక మేషరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి 2 ఆదాయం, 8 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 3 అవమానం. మిథున రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 6 అవమానం. అలాగే కర్కాటక రాశికి ఈ 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక లగ్నంలోనే రామచంద్ర స్వామి ఉద్భవించాడు. అందుకే మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామము స్వయం మహి. రామచంద్రమూర్తి ఎప్పుడైనా రామనామ నవమి కళ్యాణం రాత్రిపూట కాదు, అది మధ్యాహ్నమే 11:45-55 మధ్యలో జన్మించాడు. కాబట్టి మధ్యాహ్నమే ఆయన కళ్యాణం జరుగుతుంది. రామచంద్ర స్వామిది కర్కాటక లగ్నం. అందుగురించి ఆదాయం 14, 2 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 6 అవమానం. ఇక సింహరాశి 2 ఆదాయం, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కన్యా రాశి 5 ఆదాయం, 5 వ్యయం, 5 రాజ్యపూజ్యం, 2 అవమానం. తులారాశి 2 ఆదాయం, 1 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం. ధనుర్ రాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం. మకర రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం. కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 1 అవమానం. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు. ఈ రాశి వారికి మేలు ప్రధాన కారకులు 2. ఒకరు గురువు, రెండవది శని. 9 మంది నవగ్రహాలలో ఒకడు గురువు, రెండవది శని. ఈ 2 గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటే మన ఈ సంవత్సరం పొడుగుతా మనకంతా మంచిగా జరుగుతుంది. వేరే కొద్దిగా ఎక్కువ తక్కువలా ఉన్నట్టుంటే మనకు కొన్ని ఒడిదొడుకలు ఈ సంవత్సరం తప్పవు. ఇక రాహు కేతువులు వాళ్ళు చిన్న చిన్న గ్రహాలు కనుక వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టవు. వాళ్ళకి ఏమైనా ఉలువలు మినుములు దానం చేసుకుని మంగళవారం కానీ ఆదివారం కానీ దానం చేసుకుంటే ఈ 2 గ్రహాలు శాంతిస్తాయి. కనుక ప్రధాన కారకులు మనకు 2, ఒకటి గురువు, రెండవది శని. ఈ మేషరాశి వారికి గురువు ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో జన్మస్థానములో అశుభుడు అగుట వలన రాజభయం. 12 స్థానాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 12 స్థానాలలో గురువుది 2, 5, 7, 9, 11 స్థానాలు. ఇవన్నీ ఈ 5 స్థానాలు శుభ ఫలితాలు ఇస్తాయి. 2, 5, 7, 9, 11.
జన్మేన రామచంద్రశ్చ, గురువు రామునికి జన్మములో ఉన్నప్పుడు అరణ్యవాసం చేశాడు 14 సంవత్సరములు. త్రీణి దుర్యోధనస్తత, మూడో ఇంట గురువు దుర్యోధనుడు ఉన్నప్పుడు అతడు సంహరింపబడ్డాడు. చతుర్థం పాండవం హంతి, 4వ ఇంట పాండవులకు గురువు ఉన్నప్పుడు అరణ్యవాసం చేసి ఇల్లు ధ్వంసం చేయవలసి వచ్చింది. షష్టమం బలిబంధనం, 6వ ఇంట గురువు బలిచక్రవర్తికి ఉన్నప్పుడు ఎవరి చేత? వామనుడి చేత. వామనుడు ఏ రకంగా వచ్చాడు? విష్ణుమూర్తి అవతారంలో వామనావతారం, చిన్న బాలునిగా అప్పుడే ఉపనయనం చేసుకొని గురుకులముకు విద్యాభ్యాసం పెడదామనేటువంటి సమయంలో చక్కగా వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసి, ఏమయ్యా, నాకు 3 అడుగుల స్థలం కావాలి, 1 అడుగు నేల, 1 అడుగు ఆకాశము, ఇంకో అడుగు స్థలం కావాలి, మరి ఎట్లా అని అడిగితే, సరే ఏది ఇస్తా అని చెప్తూ బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు. బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు, నవగ్రహాలలో 6వ వాడు శుక్రుడు. ఆయన రాక్షసంభూతుడు. ఏమన్నారంటే, నాయన మీరు వాగ్దానం చేశారు, 1 అడుగు స్థలం మీకు ఇస్తాను వాగ్దానం చేశారు, బాగానే ఉంది, కానీ వచ్చినటువంటి వాడు మాత్రము సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణు అవతారంలో వచ్చిన వామనావతారం అది. అందు గురించి ఆలోచించి అతి జాగ్రత్తగా మీరు మాట్లాడాలి స్వామి అన్నాడు శుక్రాచార్యులు. లేదు, మేము వెంకటేశ్వర లక్షణం మా దగ్గర లేదు అని అహంకారం చొప్పున దానం చేస్తా అన్నాడు. ఎలా దానం చేశాడు? హిరణ్య గర్భస్తమవర్తదాఢ్యే భూతస్య ఘాతపతిరేక ఆసీతు అని మంత్రప్రోక్తంగా చక్కగా కమండలంలో నీళ్లు తీసుకుని వామనావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో ఆ నీళ్లను వదిలేశారు. నేను 1 అడుగు స్థలం నీకు దానమిస్తున్నాను అని చెప్పి దానమిచ్చారు. 1 అడుగు నేల మీద, 1 అడుగు ఆకాశం మీద, 3వ అడుగు బలిచక్రవర్తి మీద పెట్టాడు. భగవంతుని యొక్క పాద స్పర్శ వలన అతడు పాతాళ లోకానికి పోయిండు కానీ పాతాళ లోకానికి విష్ణుమూర్తి అధిపతిని చేశాడు బలిచక్రవర్తిని. కనుక షష్టమం బలిబంధనం, 6వ ఇంట బలిచక్రవర్తి గురువు ఉన్నప్పుడు ఏమయ్యాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అష్టమం హరదేవాలి, 8వ ఇంట గురువు ఉన్నప్పుడు వారికి ఏమైంది? రామచంద్రమూర్తి చేత చెట్టు సాటున ఉండి బాణం సంధించాడు, వాలి మరి చనిపోయాడు. అష్టమం హరదేవాలి. దశమం తారకాసుర, తారకాసురుడు నరక చతుర్దశి నాడు కృష్ణ పరమాత్ముడు బాణం సంధిస్తూ ఉంటే, నేను చంపలేనా ఈ నరకాసురుణ్ణి అని సత్యభామ తన మంచి మాటలతో కృష్ణుడిని ఒప్పించి మెప్పించి వయ్యారంతో బాణం సంధించింది సత్యభామ. ఎప్పుడు? 10వ ఇంట గురువు ఉన్నప్పుడు ఈ నరకాసురుడు వధ జరిగింది. ద్వాదశం రావణం హంతి, 12వ ఇంట రావణాసురుడికి గురువు ఉన్నప్పుడు రామచంద్రమూర్తి చేత రావణాసురుడు హతమైపోయాడు. అందుకే ఇందులో 5 స్థానాలే మంచికి గురువు. 1, 2, 5, 7, 9, 11 స్థానాలు. 11వ ఇంట ఏ గ్రహం ఉన్నా కానీ అవన్నీ మనకు శుభ ఫలితాలు ఇస్తాయి. సర్వే గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలద భవంతు అని పెళ్లిలో కానీ ఎక్కడైనా కానీ ఈ మంత్రం బ్రాహ్మణులు వాడుకుంటారు. కనుక 11వ స్థానము అన్ని గ్రహాలకు శుభసూచకంగా ఉంటుంది. కనుక ఇది గురువు చేసే లక్షణం. ఈ మేషరాశి వారికి గురువు 1/5/2024 వరకు మేషరాశిలో జన్మస్థానంలో ఉంటాడు. అక్కడి నుంచి జన్మస్థానంలో ఉన్నప్పుడు రాజభయం
చేయు వృత్తి ఎందు చిక్కులను బుద్ధి చాంచల్యము ధన నష్టము ఆపదలు కలుగును. 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో ఉంటాడు. రెండవ స్థానం ఇందాక చెప్పుకున్నట్టుగా అంతా కూడా ఆ మేషరాశి వారికి శుభమే జరుగుతుంది. అలాగే శని 11వ ఇంట శనీశ్వరుడు ఉన్నాడు. ఇందాక చెప్పినట్టుగా 11వ స్థానం అన్ని గ్రహాలకు అది మంచిదే. కాబట్టి ఈ మేషరాశి వారికి మొత్తం మీద 100కి 60% బాగుంది. ఒక 40% వీళ్ళ కొంచెం ఒడిదొడుకులు, ఈ రాహుకేతువులు, ఈ చిన్న చిన్న గ్రహాలన్నీ కూడా ఒడిదొడుకులు ఉండడం వల్ల పెద్ద సమస్య వాళ్ళకి ఏం కాదు. అందు గురించి మేషరాశి వారికి ఒక 60% ఓకే. ఏడుగొండలవాడ వెంకటరమణ ప్రజారామచంద్ర భగవానికి. ఇక పోతే వృషభ రాశి రాశుల్లో 2వ రాశి వృషభం. 1/5/2024 వరకు మేషరాశిలో 12వ ఇంట గురువు ఉన్నందువలన వీళ్లకు అమావాస్య పౌర్ణమి ఎలాగే వెలుతురు చీకటిగా ఉంటుందో వీళ్ళ గ్రహస్థితులు కూడా అలాగే ఉంటాయి. 49% వీళ్ళకు బాగుంటుంది, 51% కొద్దిగా ఒడిదొడుగుగా ఉంటుంది. ఇది గురువు చేసేటువంటి పని. ఇక శనీశ్వరుడు వత్సరాంతం వరకు అనగా మళ్ళీ వచ్చే సంవత్సరాల వరకు 10వ స్థానంలో అశుభుడు అవడం వలన వీళ్ళు శనివార కార్యక్రమాలు నియమంగా పాటించాలి. ఒకటి ఆంజనేయ స్వామి, రెండోది రావి చెట్టుకు ప్రదక్షిణాలు. మంగళవారం అటు శనివారం ఈ 2 వారాలు ఈ నియమాన్ని పాటిస్తే వారికి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆంజనేయ స్వామి కాపాడుతాడు. ఆంజనేయ స్వామి యొక్క చేతిలో ఈ 9 మంది గ్రహాలు కూడా ఆయన గుప్పిట్లో ఉంటారట. అందుకే మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటించినట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ దోషాలు కూడా తొలగిపోతుంది. ఇక మూడవ రాశి ఈ మిథున రాశి వారికి 1/5/2024 వరకు 12వ స్థానములో గురువు అశుభంగా ఉంటాడు. ఆ తదుపరి మళ్ళీ 1వ స్థానానికి వస్తాడు. శనీశ్వరుడు వత్సరాంతం వరకు కుంభరాశిలో 10వ స్థానంలో ఉండటం వలన వీరికి కూడా 49% అశుభంగా ఉంటుంది. 51% వీరికి సమస్త కార్యాలు కూడా నెరవేరుతాయి. అనగా మొదటి 6 నెలలు ఒడిదొడుకులు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసం వరకు ఒడిదొడుకులుగానే ఉంటాయి. దసరా నుంచి వీళ్ళందరూ కూడా దిగమవుతుంటారు. వీరికి చక్కగా స్వామివారికి, పరమశివుడికి 11 సోమవారాల అభిషేకాలు చేసినట్టయితే ఆ బృహస్పతి దోషం, శని దోషం తొలగిపోతుంది. ఇక కర్కాటక రాశి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష పాదం వరకు దీన్ని కర్కాటక రాశి అంటారు. ఈ కర్కాటక రాశి వారికి తేదీ 1/5/2024 వరకు 10వ స్థానంలో అంటే 10వ స్థానంలో గురువు. అక్కడి నుంచి మళ్ళీ మే 2వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడా 11వ స్థానంలో గురువు ఉంటాడు. కనుక మట్టి ముట్టుకుంటే బంగారం అయ్యేటువంటి సూచనలు ఉంటాయి వీరికి. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు 11 ఏళ్లకే 11వ ఇంటికి వస్తాడు. మళ్ళీ 1, 2, 3, 4, 10 వరకు రాడు. 11 సంవత్సరం ఒకసారి ఇలా గురువు 11వ స్థానం వరకు వస్తాడు. కనుక వీరికి ఏ పనులు అనుకున్నా ఆ పనులు అతి త్వరగా నెరవేరేటువంటి యొక్క స్థితిగతులు ఉన్నాయి. విదేశయానం ఉంది, భూస్థలం, భూమి, స్థలము ఇవన్నీ కొనుగోలు చేసినటువంటి యొక్క అవకాశాలు అది చాలా ఉన్నాయి. గురువు రాకుండా ఉన్నట్టుంటే వ్యవహారం సరిపోయేటువంటి వాడు కనుక శనీశ్వరుడు కూడా అంత హాని చేసేటువంటి కనపడడం లేదు. ఇది కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి, అడవిలో సింహం ఎలాగో వీళ్ళు ఇంత అలాగే ఉంటారు. సింహంలాగా వీళ్ళనే సాగించుకుంటారు. అది తప్పైనా ఒప్పైనా కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళకి వర్తిస్తుంది. ఇది వీళ్ళు ఒక సింహంలాగా
సింహం ఎక్కడ ఉంటుంది? ఒక కొండ గుహలో ఉంటుంది. కొండకు దానికి ఆకలైనప్పుడే బయటకు వస్తుంది. అది దానికి ఎప్పుడు మనసు మీదికి వచ్చినప్పుడే ఆ వస్తువు కావాలంటే ఏదైనా చేసి అది సాధించే శక్తి సామర్థ్యం సింహంలో ఉంది కనుక ఈ సింహరాశి వారికి 1/5/2024 వరకు మేషరాశిలో 9వ స్థానంలో ఉంటాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా 9వ స్థానం అది మంచి ఫలితం ఇచ్చేటువంటి యొక్క స్థానం కనుక 9వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఆ తదుపరి శని 7వ ఇంట కుంభరాశిలో ఉంటాడు. 11వ రాశి కుంభరాశి మంచిదే కానీ స్థానం మాత్రం 7వది. శనేశ్వరునికి 4 స్థానాలు ఇచ్చారు. 3, 6, 9, 11 కనుక ఇది 7వ స్థానం కనుక శనీశ్వరునికి శనిత్రయోదశి వచ్చినప్పుడు నవగ్రహ పూజ, శనికి తైలాభిషేకం, శనికి బెల్లం ముక్క ఇది పెట్టినట్లయితే మీకు ఒక సగం వరకు ఆ శని దోషం తొలగిపోతుంది. ఇది శనీశ్వరుడు చేసేటువంటి పని సింహరాశి వారికి. ఇక కన్యారాశి మేషరాశిలో 8వ స్థానంలో మే 2 వరకు గురువు ఉంటాడు. అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో 9వ స్థానంలో శుభుడు పుట్ట వలన సమస్త కార్యాలు కూడా నెరవేరుతాయి. కన్యారాశి వారికి గురువు బాగున్నాడు, శని బాగుంది. షష్టమం 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వీటికి ప్రధాన కారకులు ఇద్దరు గురువు. అందుకే మంగళవార నియమాలు, శనివార నియమాలు పాటించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ దోషాలు కూడా తొలగిపోతుంది. ఇక మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, 8, వ్యయం 8, రాజ్యపూజం 1, అగౌరవం 5. ఈ రాశి వారికి 1/5/2024 వరకు మేషరాశిలో 7వ స్థానంలో శుభుడు అవ్వడం వలన ప్రారంభ దశలోనే గురువు శుభ సూచకాలు చూపిస్తున్నాడు కాబట్టి వీరి సంవత్సరం అంతా కూడా వీరికి శుభమే జరుగుతుంది. ఇది గురువు చేసే లక్షణం. తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలో 5వ స్థానంలో ఉండటం వలన వీరికి కాస్త ఒడిదొడుకులు. అప్పుడు అక్టోబర్ నుంచి ఒడిదొడుకులు తప్పవు. వీరు కూడా సుందరాకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం శనివారము మంగళవార నియమాలు పాటించి ఈ గ్రహదోష నివారణ చేసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అగౌరవం 5. ఈ రాశి వారికి తేదీ 1/5/2024 వరకు మేషరాశిలో 6వ స్థానంలో అశుభుడు అవటం వలన దారాపుత్ర విరోధము, స్వజనులతో కలహము. 2/5/2024 నుండి వత్సరాంతం వరకు వృషభ రాశిలో 7వ స్థానంలో శుభుడు అవటం వలన తర్వాత ఆగస్టు నుంచి వీరికి మే 2వ తారీఖు నుండి వీరికి మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా గురువు అటు శని ఇద్దరు కూడా బాగుంటారు. తదుపరి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అగౌరవం 1. ఈ రాశి వారికి 1/5/2024 వరకు మేషరాశిలో 5వ స్థానంలో శుభుడు అవడం వలన చేయి వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును. సంవత్సర ప్రారంభ దశలోనే గురువు శుభ సూచకాలు చూపిస్తున్నాడు కాబట్టి వీరికి సంవత్సరం అంతా కూడా శుభమే జరుగుతుంది. అటు శనీశ్వరుడు కూడా బాగానే ఉంటారు. శని 3వ స్థానంలో ఉండడం వలన స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధి బలము, ప్రయత్న కార్యముల యందు జయము, స్వగ్రామ జీవన సౌఖ్యము, ఆరోగ్యము కలుగును. ఇది ధనుర్రాశి. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 3, అగౌరవం 1. ఈ రాశి వారికి 1/5/2024 వరకు మేషరాశిలో 4వ స్థానము అంటే 4వ స్థానంలో
మే 2 వరకు ఉంటాడు. అక్కడి నుండి మళ్ళీ వృషభ రాశిలో ప్రవేశమవుతాడు. కాబట్టి 5వ స్థానం గురువు మంచిదని చెప్పుకున్నాం ఇందాక. 5వ స్థానం చాలా బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంఘంలో గౌరవము, స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి గురువు వలన. ఇక వత్సరాంతం శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో అనగా 2వ స్థానంలో ఉంటారు. కాబట్టి వీరికి ఏలినాటి శని తప్పదు. ఏలినాటి శని అంటే 12వ స్థానము 200 సంవత్సరాలు, 1వ స్థానము 200 సంవత్సరాలు, 2వ స్థానము 200 సంవత్సరాలు, 3 200 కలిస్తే 700 సంవత్సరాలు అవుతుంది. దీనినే ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని ప్రభావము వీళ్లకు 200 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది మకర రాశి వారికి. ఇక కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యం పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి 1/5/2024 వరకు మేషరాశిలో తృతీయ స్థానంలో శుభుడు అగుట వలన అంత బాగా జరుగుతుంది. శని అబ్దాది వత్సరాంతం వరకు కుంభరాశిలో జన్మస్థానంలో ఉంటారు. కాబట్టి వీరికి శని దోషం తొలగిపోతుంది కుంభరాశి వారికి. ఇక పోతే మీనరాశి చివరిది, చుట్ట చివరిది మీనరాశి. ఈ మీనరాశిలో ఆదాయం 14, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అగౌరవం 4. ఈ రాశి వారికి గురుడు 1/5/2024 వరకు మేషరాశిలో ద్వితీయ స్థానములో శుభుడగుట వలన మనస్సుకు ఆనందం, కీర్తి, ధనలాభం, సర్వ విషయముల యందు శుభ ఫలితములు కలుగుటయును, ధర్మాధర్మ కార్యములు చేయుటను మొదలగు శుభ ఫలితములు కలుగును. ఇక శని అబ్దాది వత్సరాంతం నుండి కుంభరాశిలో ద్వాదశ స్థానములో అశుభుడు అగుట వలన మనస్తాపము, అపకీర్తి, భోజన సౌఖ్యము ఇవన్నీ కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కనుక మీనరాశి వారికి 49% అశుభం, 51% వీళ్ళ శుభం జరుగుతాయి. రాహువు అబ్దాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో జన్మస్థానంలో ఉండటం వలన శుభ ఫలితాలను కూడా వీళ్ళు లెక్కించుకోవచ్చు, వీళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రజారామచంద్ర భగవానికి, సీతమ్మ తల్లికి. పొద్దున భక్షాలు తిన్నారా? పొద్దున భోజనం తిన్నారా? అందరూ స్వీట్ తిన్నారా? మరి గట్టి మాట రావాలి కదా. ప్రజారామచంద్ర భగవానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనీషా. సర్వే జనా సుఖినో భవంతు. ఎడుగొండవాడ వెంకటరమణ పుండరీకవరద గోవింద. రామచంద్ర భగవానికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి, సుత హనుమానికి, హరనమ పార్వతీపదయే, రాజరాజేశ్వరి మాతాకి, ఓం సుబ్రహ్మణ్య స్వామికి, ఆదిత్యాది నవగ్రహాలకు, సమస్త భక్త బృందుకే.